తర్వాత మరో అత్యద్భుతమైన భాగవత ధర్మం దయాం. ఇప్పటి వరకు మనం ఏ భాగవత ధర్మాన్ని తెలుసుకున్నాం? సాధు సహవాసం అనే భాగవత ధర్మాన్ని గురించి తెలుసుకున్నాం. ఆ తరువాత దయాం. దయాం అంటే భూత దయను మనిషి చేస్తూ ఉండాలి. ప్రాణులపైన దయ, ప్రాణులపైన కరుణ మనిషికి ఉండాలి. ఏంటి దయ అంటే ఏంటి? పద్మ పురాణంలో దయ గురించి చాలా చక్కగా చెప్పారు. ఎన్నో మాటలున్నాయి. కానీ ఒకే ఒక్క మాటను నేను చెప్పి ముందుకు వెళ్తాను. అసలు దయ అంటే ఏంటి, మైత్రి అంటే ఏంటి, ప్రశ్రయం అంటే ఏంటి, ఆ భాగవత ధర్మాలను గురించి వివరంగా చెబుతూ ఉంటే భాగవతం ముందుకు సాగదు. మరో ప్రసంగంలో భాగవతంలోని ధర్మాలు అనే విషయాన్ని తీసుకుని విస్తారంగా మనం చర్చించుకుందాం. ఆ విషయాలు చాలాంటి విషయాలు చాలా ఉన్నాయి భాగవతంలో. కానీ ప్రస్తుతం సంక్షేపంగా ఆ విషయాలను మనం తెలుసుకుంటూ వెళదాం. దయా ఏంటి? దయ అంటే ఏంటి? యత్నాదపి పరక్లేశం హర్తుం యా హృది జాయతే ఇచ్ఛా భూమి సురశ్రేష్ఠ సా దయా పరికీర్తిత. యత్నాదపి పరక్లేశం, ప్రయత్నపూర్వకంగా మరొకరి దుఃఖాన్ని పరిహరించే ప్రయత్నం చేయాలట. యత్నాదపి పరక్లేశం హర్తుం యా హృది జాయతే ఇచ్ఛా. దయ అంటే ఏంటి? ఒక ఇచ్ఛ, ఒక అభిలాష. అభిలాషనే దయ అంటారు. ఏ అభిలాష అంటే మరొకరి దుఃఖాన్ని పరిహరించాలనే అభిలాష. ఎలాంటి అభిలాష అది? ప్రయత్నపూర్వకంగా మరొకరి దుఃఖాన్ని పరిహరించాలనే అభిలాషను దయా అంటారు. ఇప్పుడు వైద్యులందరూ అలాంటి దయను చేస్తూ ఉన్నారు కదా. వైద్యులందరూ అలాంటి దయను చేస్తూ ఉన్నారు, కనబరుస్తూ ఉన్నారు. అందుకోసమే ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. వారి దయ అత్యద్భుతమైన దయ. అలా దయ చేస్తూ, కరుణ చేస్తూ వారు చింతించాల్సిన ఒక్క అంశం ఏంటంటే, నేను చేసిన ఈ దయ వల్ల దయాసాగరుడైన భగవంతుడు ప్రసన్నుడై నా ఈ సంసార రోగాన్ని పరిహరించాలి అని భగవంతుణ్ణి ప్రార్థించాలి. ప్రయత్నపూర్వకంగా మరొకరి దుఃఖాన్ని పరిహరించాలనే పేరాశ ఏదైతే ఉందో దాన్నే దయా అని అంటారు. ఏదో ఒకసారి మనసులో వచ్చే భావన కాదది. ఓ, చాలా దుఃఖం కలుగుతూ ఉంది కదా తనకు అని మనసులో అనుకోవడం మాత్రమే కాదు. వారి కష్టాన్ని పరిహరించాలి. ఎలా? ప్రయత్నపూర్వకంగా. నా వంతు సహాయం, నా వల్ల ఎంత సహాయం అవుతుందో అంత నేను ప్రయత్నించాలి. దాన్ని దయా అంటారు. చేయడం ప్రారంభించాలి. మీరు మాత్రమే కాదు, నేను కూడా చేయడం ప్రారంభించాలి. ఎందుకంటే ఈ దయ, ఈ మొదలైన ఇవన్నీ భాగవత ధర్మాలు. మేము భాగవతులం అవ్వాలంటే భాగవత ధర్మాలను పాలించాలి కదా. సజ్జనుల సహవాసాన్ని నేను చేశాను. సత్యాత్మ తీర్థుల్లాంటి గొప్ప మహానుభావుల, ఉత్తమ సాధువుల సహవాసం నా పూర్వజన్మ సుకృతంగా నాకు లభించింది. నిజమే. సాధు సహవాసం చేసినంత మాత్రాన దయ చేయకూడదు అని లేదు కదా. ఎందుకంటే అది కూడా రెండవ భాగవత ధర్మమే కదా అది. కనుక భూత దయను చేయడం నేర్చుకోవాలి. కష్టం కలుగుతూ ఉన్నప్పుడు నా వంతు సహాయం. స్వామీజీ వారు దాన్ని చేయిస్తూ ఉంటారు ఎల్లప్పుడూ కూడా. ఇప్పుడు చూడండి, బాధితులకు ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరెవరికి ఎంత సాధ్యమవుతుందో అంత డబ్బును సేకరించి వారికి అందించే ప్రయత్నం స్వామీజీ వారు చేస్తూ ఉన్నారు. ఉడతా భక్తిగా మనం సమర్పించుకుంటూ ఉన్నాం, సమర్పించుకోవాలి. ఇదే ప్రయత్నపూర్వకంగా మరొకరి దుఃఖాన్ని పరిహరించాలనే ఆశ. దీన్ని పెంచుకుంటూ పోవాలి. భూతదయను చేస్తూ వెళ్ళాలి. ఎవరిపైన దయ చేయాలి, కనికరించాలి? పెద్దలపైన కనికరించడం కాదు. కనికరించడం అనేది చిన్నవాళ్లపైన చేయాలి. దయ ఎవరిపైన చేయాలి? చిన్నవారిపైన. ఓ, మా గురువులు చాలా కష్టంలో ఉన్నారండి, నేను కనికరించకపోతే ఎవరు కనికరించాలి అని చేయడం కాదు. ఆ సందర్భంలో సేవ అనే భావనతో వారిని మనం పూజించాలి, ఆరాధించాలి. వారికి డబ్బునివ్వడం, వారికి డబ్బును సమకూర్చి ఇవ్వడం కనికరించడం కాదు, వారిని సేవించడం. అలా భావనలు ఉండాలి మనిషిలో. చిన్నవాళ్లను కరుణించడం, పెద్దవాళ్లను గౌరవించడం. అలాగే మైత్రీం, సమాన వయస్కులలో మైత్రి ఏంటి? మైత్రి అంటే ఏంటి అంటే మిత్, త్ర, రెండు పదాలు ఉన్నాయి అక్కడ, రెండు అక్షరాలు ఉన్నాయి. మిత్ అంటే తెలుసుకుని, త్ర అంటే సంరక్షించేవాడు. శ్రీమదాచార్యుల వారు చాలా చక్కగా మిత్రత్వం ఏంటి అనే దాని గురించి విశ్లేషించారు. క్లేశస్థానం నిరూప్య యో రక్షాం విదధాతి తన్ మిత్రం అని శ్రీమదాచార్యుల వారు అన్నారు. మిత్రం అంటే ఏంటి? మిత అంటే తెలుసుకోవడం. దేన్ని తెలుసుకోవడం? తనకు కలిగబోయే కష్టాన్ని తెలుసుకోవడం. తెలుసుకొని సంరక్షించడం తనను. మిత త్ర మిత్ర. క్లేశస్థానం నిరూప్య యో రక్షాం విదధాతి. క్లేశస్థానాలను నిరూపించి, ఈ పని చేస్తే నీకు దుఃఖం కలుగుతుంది, దుఃఖం కలగడం ఖాయం. ఆ క్లేశస్థాలను గుర్తించి ఆ క్లేశస్థానాలను నిరూపించి చెబుతూ సంరక్షించడం, తనే నిజమైన మిత్రుడు. అలాంటి మైత్రిని సమాన వయస్కుల్లో మనం చేయాలి.
ప్రశ్రయంచ, పెద్దవాళ్లలో ప్రశ్రయం, వారిని ఆశ్రయించాలి. భూతేశ్వద్ధ యథోచితం, వారి వారి వయసు, వారి వారి యోగ్యతకు అనుగుణంగా వారిని ఆశ్రయించడం, వారిపైన మైత్రిని చూపడం, వారిపైన దయను చూపడం, కరుణను చూపడం, ఇలాంటి పనులను చేస్తూ ఉన్న వ్యక్తులు భాగవత ధర్మాన్ని పాలించినట్లవుతారు. కనుక ఆ భాగవత ధర్మాన్ని కూడా యథోచితంగా పాలించాలి అనే విషయాన్ని భాగవతం మాకు చాలా అద్భుతంగా, చాలా చక్కగా చెబుతూ ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదాజారికం ప్రణరామో వాసుదేవం దేవతామండలా ఖండమండనం. హరి ఓం, హరి ఓం, హరి ఓం.